వీటిని కూడా వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ KNVD ప్రసాద్ మాట్లాడుతూ JCI యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందించి సమాజంలో సానుకూల మార్పు తీసుకువస్తోందన్నారు. విద్యాధరి డిగ్రీ కళాశాలలో JCI వారోత్సవాలను ప్రారంభించిన ఆయన JCI సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమని తెలిపారు. అనంతరం విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. JCI అధ్యక్షుడు కూన అనిల్ కుమార్ మాట్లాడుతూ నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్య శిబిరాలు, పర్యావరణ అవగాహన, సామాజిక కార్యక్రమాలతో సమాజానికి సేవ అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ తమ్మినేని ఉషారాణి, రమణ మాదిగ, JC సేనేటర్ నటుకుల మోహన్, కళాశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్, అలాగ వచ్చాను సార్. ఓకే సార్, అలాగ వచ్చాను సార్. టెక్కలిలో అన్నదాత పోరు కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పేరాడ తిలక్ ఆధ్వర్యంలో రైతు ర్యాలీకి బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. తిలక్ వ్యూహాత్మకంగా ముందుకు సాగి ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు, రైతులు పెద్ద ఎత్తున చేరి పోలీసుల వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అచ్చెన్నాయుడు అసమర్థత వల్లే యూరియా కొరత ఉందని, ఆయన రాజీనామా చేయాలని తిలక్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు వెంకట్రెడ్డి, వైఎస్ ఎంపీపీ హరిబాబు, చిన్నబ్బారెడ్డి, మునిరాజుల రెడ్డి, గుణశేఖర్ రెడ్డి, వైస్ గౌతమ్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలో రైతాంగ సమస్యల పరిష్కారం కోసం వైకాపా నేతలు ఉద్యమానికి సిద్ధమయ్యారు. మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి మాట్లాడుతూ రైతుల అభివృద్ధికి వైకాపా అండగా ఉంటుందని తెలిపారు. గంగాధర నెల్లూరు నుంచి భారీ ర్యాలీగా వచ్చి నేతలు చిత్తూరు ఆర్డీఓకు వినతి పత్రాన్ని అందజేశారు. యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నందున ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు వెంటనే
మామిడి రైతులు మామిడికాయ పండించాలంటేనే చాలా కష్టంతో కూడుకున్న పని. అటువంటిది మామిడి రైతులు రోడ్ల మీద పోసి ర్యాంపుల్లో దింపి ఫ్యాక్టరీలకు దింపితే ఇంతవరకు పేమెంట్ రాలేదు. ఆ రోజు ఏదైతే మద్దతు ధర ప్రకటిస్తామని చెప్పారో ఆ ప్రకటించిన మద్దతు ధరలో కనీసం అర్ధం వంతు కూడా ఈ పాటికి ఫ్యాక్టరీ వాళ్ళు ఇవ్వలేదు. అదేవిధంగా సబ్సిడీ డబ్బులు కూడా ఇంతవరకు చేరలేదు. ఇట్లా అనేక విధంగా రైతాంగం కుంగిపోతుంటే ఇప్పుడు కొత్తగా యూరియా కొరత వచ్చి యూరియాని మొత్తం బ్లాక్లో పచ్చమూకులు తరలించుకొని పోయి బ్లాక్లో విక్రయిస్తూ ఉంటే ఈరోజు రైతాంగం మొత్తం నడి రోడ్డున ఏడ్చుకుంటూ కూర్చునే పరిస్థితి వచ్చింది. ఇకనైనా ఈ యూరియా బ్లాక్లో అమ్మేది కట్టడి చేసి రైతులకు తగిన న్యాయం చేయాలని మేము కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం, కోరుకుంటున్నాం. ఆ యొక్క ప్రీతమ నేత జగన్మోహన్ గారి యొక్క ఆదేశం మేరకు రాష్ట్రంలో రైతులకి పడుతున్నటువంటి కష్టాలు, అలాగే వారికి ఉన్నటువంటి యూరియా కొరతను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వచ్చి నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా ఆగడం లేదు. గత వారం రోజులుగా పోలీసులు, విజిలెన్స్ విస్తృత తనిఖీలు జరిపినా అక్రమార్కులు డోంట్ కేర్ అంటున్నారు. వాసిలి వద్ద 120 బస్తాలు, సిద్దిపురం వద్ద 70 బస్తాలు బియ్యం స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే 6 ప్రాంతాల్లో 100 బస్తాలు పట్టుబడ్డాయి. అనంతసాగరం, ఆత్మకూరు సంఘం మండలాలలో కొంతమంది అధికారులు సహకారంతో మాఫియా సాగుతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. మరింత కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. Kalau guys so jani balai kerja. ఏలూరు కలెక్టరేట్ వద్ద అన్నదాత పోరు నిరసనలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ రైతు సంక్షేమం కోసం కృషి చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమేనని అన్నారు. మాజీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి ప్రస్తుత కూటమి రైతులను విస్మరించి రాక్షస పాలన సాగిస్తున్నదని ధ్వజమెత్తారు. జిల్లాలో రైతులు యూరియా దొరక్క ఇబ్బందులు పడుతున్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. అనంతరం వైసీపీ నేతలు డిఆర్ఓ విశ్వేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు. జిల్లా రైతుల కష్టాల్ని కదా ఇక్కడ యూరియా కొరత ఉంది అని మీరు కూడా ఒప్పుకున్నట్టే కదా, అభినందిస్తున్నాం మీరు అది పెట్టినందుకు. కానీ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, ఇక్కడ బాధ్యత గల ప్రతిపక్షంగా మేము ఎప్పుడు ప్రశ్నిస్తామో అప్పుడే అధికార పక్షంలో ఉన్నటువంటి మీకు మీరు చేసేటువంటి తప్పులు తెలుస్తాయి. కాబట్టి మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, మీడియా రైతులను కాపాడండి. రైతుకు అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. రైతుకి ఎప్పుడు కూడా రైతుకు మంచి చేస్తేనే ఎప్పుడు కూడా మనం బాగుంటాం. ఈరోజు ఏం జరుగుతూ ఉంది, ఇక్కడ కోకో ఇబ్బంది పడుతూ ఉన్నాం, మొన్నటిదాకా పామాయిల్ ఇబ్బందులు చూస్తూ ఉన్నాం. రైతులను కాపాడాలని, రైతులకు పెద్దపీట వేయాలని, అదేవిధంగా ప్రతిపక్షంగా ఎప్పుడైతే మా వాయిస్ వినిపిస్తామో అప్పుడే అధికార పక్షంలో చలనం వస్తుంది. కాబట్టి మీరు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే కదా ఈరోజు ప్రతిపక్షంగా ఉంది మీకు అసెంబ్లీలో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు ప్రతిపక్ష హోదా ఇస్తే ఇదే వాయిస్ని మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే అసెంబ్లీలో ఈ సమస్య పైన కాకుండా అన్ని సమస్యలు మీరు చేస్తున్నటువంటి తప్పుల్ని ప్రశ్నించే అవకాశం ఉంటుంది, దాన్ని మీరు సరి చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది మీకే మంచి జరుగుతుంది. మంచి ప్రభుత్వాన్ని మీరు చెప్తూ ఉన్నారు. మంచి ప్రభుత్వంగా మీరు మారాలి అంటే మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే వాయిస్ ఆఫ్ వాయిస్లెస్గా ఎప్పుడైతే మేము జరుగుతున్నటువంటి తప్పులను తెలియజేస్తామో. కర్నూలు జిల్లా ఆలూరు పత్తికొండలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో అన్నదాత పోరు ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి, మాజీ ఎమ్మెల్యే కంగటి శ్రీదేవి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి ఆర్డీఓకు రైతు సమస్యలపై వినతి పత్రం అందజేశారు. యూరియా కొరత, గిట్టుబాటు ధర లేకపోవడం, బ్లాక్ మార్కెట్
పెరగడంపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ఎరువులు వెంటనే అందించాలని, ఉచిత పంటల బీమా పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. రైతన్నకు బాసటగా వైసీపీ ఉంటుందని నేతలు స్పష్టం చేశారు. ఇది రైతు అట్లా కాదు కదా, ఓ రోజు కాదు కదా రైతు. ఇది ప్రతిరోజు ఆ యూరియా వేస్తేనే పంటలు బాగుండాలనే విధంగా రైతులకు తెలుసు. ఏ పంటకి ఏ ఎరువు వేయాలా, ఏ మందు పిచికారి చేసుకోవాలని రైతులకు తెలుసు. మీకేం తెలుసా? ఆయన అంటాడు అచ్చెన్నాయుడు, మీకు యూరియా బస్తా బదులు 800 ఇస్తామంటాడు. ఈ 800 ఏం చేస్తా? వాళ్ళతో లేక డబ్బులుండే కొనుక్కునే రైతులతో మీరు యూరియా సప్లై చేతిగాని ప్రభుత్వం. మీరు రాష్ట్రంలో మీరే ఉండేది, కేంద్రంలో మీరే ఉండేది, రాష్ట్రంలో మీరే ఉండేది. అలాంటి వారు మేము ఒకటే చెప్తున్నాం, ఖచ్చితంగా రైతులకి మన ఎరువులు ఇవ్వకుంటే మీరు ఖచ్చితంగా రాజీనామా చేసి ఫస్ట్ అర్జెంటుగా ఆ అచ్చెన్నాయుడు గారు రాజీనామా చేయాలనే విధంగా చెప్తున్నాం. ఎందుకంటే ఆయన చెప్పే మాటలు కాదు, ఇనే మాటలు కాదు. రైతులు ఆయన కనబడరా చెప్పులు లైన్లో పెడుతున్నారు. రైతులను పని విడిచిపెట్టి వచ్చే యూరియా గోడౌన్ చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళ టీడీపీ వాళ్ళ నాయకులే ఆ ఉన్నిని యూరియాని వచ్చిన తీసుకొని దాదాపుగా ఒక యూరియా బస్తాకి 200-250 రూపాయలకి ఎక్స్ట్రా బ్లాక్లో అమ్ముకుంటున్నారు. అవి కానీ సంపూర్ణంగా లేవు. వాళ్ళ టీడీపీ ప్రభుత్వం, టీడీపీ నాయకులు మాత్రమే యూరియా ఉంది, కానీ ఈ మిగతా రైతులకి అసలు యూరియా ఇచ్చేటట్లే ప్రసక్తి లేదు. మేము ఖచ్చితంగా మీరు ఎంత కేసులు పెట్టుకోండి, మీరంతా డ్రోన్తో కెమెరాలు తీసుకోండి, ఏమితో తీసుకున్నా మేము మాత్రము రైతుల కోసం పోరాడుతూనే ఉంటాం. నిర్మల్ కలెక్టరేట్లో ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సాధారణ ప్రజల హృదయాలను తాకేలా తెలంగాణ యాసలో కవితలు రాసి ప్రజలను చైతన్యపరిచిన మహనీయుడని ఆయన పేర్కొన్నారు. కాళోజీ పుట్టినరోజును తెలంగాణ భాషా దినోత్సవంగా జరపడం గర్వకారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు నరసింహారెడ్డి, రమణ, శ్రీకాంత్ రెడ్డి, మోహన్ సింగ్, ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ తెలుగు విద్యకి అధిక ప్రాధాన్యత ఇచ్చడం, తర్వాత నిజాం యొక్క అకృత్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఈ విధంగా చాలా ఉద్యోగులు పార్టిసిపేట్ చేసి జైలు కూడా 25 years పీరియడ్ టైంలో కూడా జైలు కూడా వెళ్ళడం జరిగింది తెలంగాణ యొక్క ఉద్యమానికి. అదేవిధంగా టీవీ నరసింహరావు గారు కానీ సూరారావు ప్రతాప్ ప్రధానమైన లీడర్స్ అందరితో ఆయన ఉద్యమంలో పాల్గొన్నారు. అదేవిధంగా పద్మవిభూషణ్ పొందారు, ఎమ్మెల్సీ కూడా చేసి ఉన్నారు. సో వారి యొక్క స్ఫూర్తి, వారి యొక్క ఆశయాలు తీసుకొని మన కలెక్టరేట్ కూడా మనందరూ కూడా లా విద్య అభ్యసించడం. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు ఇల్లు కట్టలేదని, కారణం కమిషన్ రాదని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కష్టమైన ఎన్నికల హామీలను అమలు చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం 8 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిందని ఆరోపించారు. ఇందిరమ్మ పాలనలో పేదల కోసం సంక్షేమం కొనసాగుతుందని, రాబోయే 3 సంవత్సరాలలో అర్హులందరికీ ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. వారిగా ఆడబిడ్డలు అర్హులైన ప్రతి పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు వస్తుంది అంటే ఈ ప్రభుత్వం పేదవాడి కోసమే నిత్యము తాపత్రయపడి పేదవాడికి అండగా ఉండాలి అని, పేదవాడికి కష్టం కలగకుండా వీలైనంత రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని,
ఈ ప్రభుత్వం మీకోసం మన కోసం పనిచేస్తుందన్నది నా కుటుంబ సభ్యులందరూ కూడా గమనించాలి. ఇక రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు మనకి తెలియంది కాదు. పేదోడికి ఇల్లు కట్టిస్తే నాకేం కమిషన్ వస్తుంది, నాకేమీ రాదు కాబట్టే నేను పేదోడికి ఇల్లు కట్టను. అదే కాళేశ్వరం లాంటి కమిషన్ ప్రాజెక్టులు కడితే అందుట్లో నేను లక్షల కోట్లు దంచుకోవచ్చని ఆనాటి ప్రభుత్వాల ఆలోచనలకి భిన్నంగా పేదోడి కష్టం ప్రత్యక్షంగా తెలిసిన మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఈనాడు పేదోడికి మంచి కార్యక్రమాలు ఒక్కొక్కటి ఆముదాల వలస ఎమ్మెల్యే మరియు పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ గారు పొందూరు మండలం మలకాం గ్రామంలో 40 లక్షల MJNREGS నిధులతో నిర్మించిన గ్రామ సచివాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, కాలువలు, సచివాలయాలు, తాగునీటి కుళాయిలు వంటి అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సీఎం నారా చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలిపారు. కూటమి ఇచ్చిన హామీలు, సూపర్ 6 పథకాలు ప్రతి అర్హుడికి లభిస్తున్నాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి ముఖ్య నేతలు చిగిరిపల్లి రామ్మోహన్ గారు, గ్రామ సర్పంచ్ శ్రీనివాసరావు గారు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి తెలిపారు. జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా నగరవనంలో ప్రత్యేక కార్యక్రమం జరగనుంది. ఈ నెల 11న రాష్ట్ర డిప్యూటీ సీఎం కె పవన్ కళ్యాణ్ బాపట్ల పర్యటనలో భాగంగా మార్గ మధ్యంలో తాటి మొక్క నాటనున్నారు. అనంతరం నగరవనంలో అమరవీరుల స్తూపం ఏర్పాటు చేసి విధుల్లో ప్రాణత్యాగం చేసిన అటవీ సిబ్బందికి నివాళులు అర్పించనున్నారు. అమరవీరుల కుటుంబాలతో కూడా భేటీ అవ్వనున్నారు అని పేర్కొన్నారు. ఈ ఏర్పాట్లను కలెక్టర్ ఎస్పీ తుషార్ డూడి, ఎమ్మెల్యే వేగేసేన నరేంద్ర వర్మ పరిశీలించారు. నుంచో పెట్టాలి, మాటల్లో ఉండకూడదు. డిఈపిఆర్ మీరేం చేస్తారంటే మట్టి ట్రిప్పర్లు తీసుకుని వచ్చి దీంట్లో పోయాలి. ఒక లోకల్ కాంట్రాక్టర్ని ఐడెంటిఫై చేసుకొని వెంటనే రేపు మార్నింగ్ స్టార్ట్ అయిపోయింది. ఈరోజు పురమాయించుకోండి, ఇది 11 స్టార్ట్ అయిపోయింది. బీచ్ సిమెంట్ రోడ్లు కాదు, కొబ్బరి మొక్కలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి. ఆ సిమెంట్ రోడ్ ఎక్కడ దాకా ఉందో ఈ రోడ్డుకి ఇక్కడ దాకా ఉందా సిమెంట్ రోడ్డు? కాకపోతే ఎగ్జిబిషన్ పెడతామా? పొద్దున్న నుంచో పెట్టాలి, మాటల్లో ఉండకూడదు. డిఈపిఆర్ మీరేం చేస్తారంటే మట్టి ట్రిప్పర్లు తీసుకుని వచ్చి దీంట్లో పోయాలి. ఒక లోకల్ కాంట్రాక్టర్ని ఐడెంటిఫై చేసుకొని వెంటనే రేపు మార్నింగ్ స్టార్ట్ అయిపోయి ఈ రోడ్డుకి ఇక్కడ దాకా ఉందా సిమెంట్ రోడ్డు? అక్కడ దాకా లేదు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఎయిడ్స్ అవగాహన కార్యక్రమం ఘనంగా జరిగింది. మున్సిపల్ చైర్మన్ రమేష్ కుమార్, కమిషనర్ మల్లికార్జున ముఖ్య అతిథులుగా పాల్గొని ఆరోగ్యానికి మించిన సంపద లేదని పేర్కొన్నారు. క్రీడాకారులతో కలిసి
5K రన్ ర్యాలీ నిర్వహించారు. క్రీడలు, యోగా వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, క్రీడాకారుల ద్వారా అవగాహన వ్యాప్తి వేగంగా జరుగుతుందని తెలిపారు. విజేతలకు 10,000 రూపాయలు, 7,000 రూపాయలు నగదు బహుమతులు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి పీడీలందరికీ కూడా నమస్కారం. అదేవిధంగా ఈ చైతన్య సంస్థ గంగారెడ్డి గారికి, తిప్పేస్వామి గారికి, ఈ ప్రోగ్రాం చేసిన నిర్వాహకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఇనుప కండరాలు, ఉక్కు శరీరం, దృఢమైన దేహదాడి గల యువత దేశానికి ఆదర్శమని స్వామి వివేకానంద చెప్పారు. అటువంటి యువత ఈ దేశానికి అవసరం. కాబట్టి యువశక్తి ముందుకు రావాలి. యువశక్తి ద్వారా సమాజంలో అనేక చైతన్యమైనటువంటి కార్యక్రమాలు ముందుకు నడుస్తాయి. చిత్తూరు జిల్లా కుప్పం బస్టాండ్ ఆవరణలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద సిఎన్జి చెత్త వాహనాల ప్రారంభోత్సవం జరిగింది. ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, ప్రాజెక్టు డైరెక్టర్ వికాస్ పర్మత్, చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు కలిసి రిబ్బన్ కట్ చేసి వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శ్రీకాంత్ మాట్లాడుతూ కుప్పం మున్సిపాలిటీని మోడ్రన్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, చైర్మన్ సెలవరా, స్థానిక నాయకులు పాల్గొన్నారు. MRF మటీరియల్ రికవరీ ఫెసిలిటీ ద్వారా డ్రై వేస్ట్ కూడా ట్రీట్ అయిపోతుంది. సో మీకు ఏ విధంగా కూడా అంటే వేస్ట్ ఉండదు, డంప్ యార్డ్ ఉండదు, జీరో ల్యాండ్ ఫిల్ అయిపోతుంది. అది ఆల్రెడీ డీటెయిల్డ్గా చెప్పారు. సో ఇది చాలా ఇట్ ఈస్ అ వెరీ హిస్టారిక్ డే ఫర్ కుప్పం. ఎమ్మెల్సీ గారు చాలా అంటే క్లియర్గా చెప్పారు దట్ ఇది మాత్రమే ఆనరబుల్ సీఎం సార్ కూడా పీలో ఇంకొక పీ యాడ్ చేశారు. పబ్లిక్ ప్రైవేట్ నుండి ఇంకా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ చేశారు. సో పీపుల్ పార్ట్నర్షిప్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎమ్మెల్సీ గారు చెప్పారంటే నేను బయట వెళ్ళాను, అక్కడ కూడా చూస్తే ప్రజలకి అక్కడ ఎందుకు ఇంత క్లీన్ గా ఉంటుంది ఫారిన్ సిటీస్. మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ భయంతో కాదు, నార్మల్ గా అక్కడ పక్కన వాళ్ళు ఏం ఆలోచిస్తారు, నేను ఇక్కడ చెత్త వేస్తే ఎమ్మెల్సీ గారు ఏం ఆలోచిస్తారు, వాళ్ళు ఏం ఆలోచిస్తారు, ఆ భయం ఉంది. సివిక్ సెన్స్ చాలా ఎక్కువ ఉంది. అంటే మన వాళ్ళు ఏం ఆలోచిస్తారు, మన దేశంకి మనం క్లీన్ గా పెట్టుకోవాలి. ప్రభుత్వం ఒక వరకు చేశారు, ఒక లెవెల్ వరకు చేశారు. ఇది అంటే మన ఆంధ్ర గవర్నమెంట్ అంటే మనం లక్కీగా ఉన్నాము. నేను చెప్తున్నానంటే ఇంత ఈ వరకు ఫెసిలిటీస్ అరేంజ్ చేశాం మన కోసం. ఆటోస్ చేశారు, కాంపాక్టర్ చేశారు, ఐటీసీతో సైన్ చేసి ఐసీ కంపెనీ చేశారు. మన బాధ్యత అంటే ఏంటి, ఆటో వస్తే టైం చెత్త ఇవ్వాలి. ఆటో అంటే నేను ఇప్పుడు నాకు టైం లేదు, ఆటో వచ్చింది నేనంటే ఇప్పుడు అంటే నేను బయట వెళ్ళలేను, టీవీ చూస్తున్నాను అంటే కాదు. ఆటో వచ్చింది బయట వెళ్ళి మీరు చెత్త ఇవ్వండి. షాప్స్ ఉంటే ప్రాపర్ డస్ట్బిన్స్ పెట్టండి. చంద్రబాబు షూరిటీ మోసం గ్యారంటీ అని తెలుగుదేశం ప్రభుత్వంపై రంపచోడవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి, గంగవరం మండలం పార్టీ అధ్యక్షులు ఏజు వెంకటేశ్వరరావులు, నియోజకవర్గ ఎమ్మెల్యే శిరీషాదేవిపై బురద చల్లుకోవడం మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని గంగవరం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాము అర్జున్, బీజేపీ మండల అధ్యక్షురాలు నీల్హలమ్మ, మాజీ ఎంపీపీ తీగల ప్రభ హెచ్చరించారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు, మాజీ ఎంపీపీ తీగల ప్రభ, మాజీ ఎంపీటీసీ బుల్లియమ్మ, సత్యవతి, వీరబాబు, గోవిందరాజు, నానిబాబు, సింహాద్రి, రాంబాబు, సాగర్ తదితరులు పాల్గొన్నారు. ముడుపులు తీసుకొని ముల్లేరు సొసైటీని మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి మహిళలందరూ కూడా హారతులు పడుతున్నారని సందర్భంగా తెలియజేస్తున్నానండి. ఇలాంటివన్నీ కూడా చూసి వారవలేక బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని మరి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అని ఈ సందర్భంగా వైసీపీ నాయకులకు హెచ్చరిస్తున్నాము. అలాగే మా ఎమ్మెల్యే గారి మీద కూడా అనేక రకాలుగా బురద జల్లడం మరి ఎంతవరకు సమంజసమని ఈ సందర్భంగా ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నామండి. మరి అది మా ఎమ్మెల్యే గారు వారి సొంత ఖర్చులతో కూడా అనేక సందర్భాల్లో ప్రజలకి ఉపయోగకరమైన అంబులెన్సు అలాగే ఉచిత ఆటోను కూడా ఏర్పాటు చేసి మరి ప్రతి హాస్పిటల్లో కూడా ఇన్వర్టర్లు కూడా ఏర్పాటు చేసి వాళ్ళు మంచి పేరు తెచ్చుకుంటూ ఉంటే వీళ్ళకి పని పాటు లేక మరి అనేక వ్యాఖ్యలు చేయడం మరి ఎంతవరకు సమంజసమని ఈ ప్రెస్ మీట్ ద్వారా వాళ్ళకి హెచ్చరిస్తున్నాము.
ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఇప్పుడు 11 సీట్లే మొత్తం. మరి నెల్లిపూడి సొసైటీలో మొల్లేరు సొసైటీ రన్ అవుతుండగా నెల్లిపూడిలో ఒక బంగారం తాకట్లో పెట్టి నెల్లిపూడి సుమారుగా 10 మంది బంగారం నెల్లిపూడి వాళ్ళది, ఇంకా ఉన్న ఊర్లో ఉన్నారు. దాదాపు 50 లక్షల రూపాయలు విలువ చేసే బంగారాన్ని నువ్వు నీ మేనల్లుడు సెక్రటరీ, నువ్వు ప్రెసిడెంట్వి. అవి మా దగ్గర వీడియోలు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి. హైదరాబాద్ గచ్చిబౌలి ఈఎస్సిఐ క్యాంపస్ సెంటనరీ కన్వెన్షన్ సెంటర్లో ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో వృత్తాకార ఆర్థిక వ్యవస్థ మరియు సాంకేతిక ఆవిష్కరణల ద్వారా స్థిరమైన వ్యర్థాల నిర్వహణపై 2 రోజుల అంతర్జాతీయ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి డాక్టర్ ఎన్ సత్యనారాయణ, ఐఏఎస్, టీజీ రెరా చైర్మన్ సి అచలేందర్ రెడ్డి, మాజీ జాతీయ జీవ వైవిధ్య అథారిటీ చైర్మన్ సిఎన్ రఘు ప్రసాద్, డైరెక్టర్ డాక్టర్ రామేశ్వరరావు తదితరులు హాజరయ్యారు. ఇప్పుడు వీటిని నివారించడానికి అనేది లేకుండా వేస్ట్ వస్తున్నా అనుకుంటున్నాం అది వేస్ట్ అని, ఎందుకంటే మనం యూజ్ చేయలేకపోతున్నాం కాబట్టి. ఎందుకు యూజ్ చేయలేకపోతున్నాం? బిగించేసాం. వేస్ట్లో ఏముంది? మెటీరియల్, ఎనర్జీ ఉంది. మళ్ళీ రికవర్ చేద్దాం. ఆ మెటీరియల్ అంతా కూడా రిసోర్స్ కింద మనం చేసినదే కదా వేస్ట్. మనం వాడుతున్న మెటీరియల్స్ నుంచి ఆ వేస్ట్ వచ్చింది. ముఖ్యంగా ఏంటంటే సస్టైనబుల్ ఆఫ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఫర్ సర్క్యులర్ ఎకానమీ. వేస్ట్ మేనేజ్మెంట్ అంటే వేస్ట్ వాటర్ కావచ్చు, సాలిడ్ వేస్ట్ కావచ్చు, ఈ వేస్ట్ కావచ్చు, ఏదైనా సరే ఆ వేస్ట్ని కూడా రీసైకిల్ చేసి మళ్ళీ ఉపయోగిస్తే చాలా బాగుంటుంది. కన్స్ట్రక్షన్ వేస్ట్ కావచ్చు, ఇప్పుడు మల్టీ స్టోరీ బిల్డింగ్స్ మనం డిమాలిష్ చేస్తున్నాం, ఆ వేస్ట్ కూడా మళ్ళీ రీసైకిల్ చేసేసి మళ్ళీ ఆ మెటీరియల్ అంతా కూడా వాడుకోవచ్చు. దానికి సరిపోయి మేము ఇక్కడ ఎగ్జిబిషన్లో ఆల్రెడీ ఎగ్జిబిషన్ ఉంది, మీరు అన్ని చూసుకోవచ్చు. ఆ మెటీరియల్ ఏ విధంగా అన్ని ఉంటుంది, మళ్ళీ మెటల్ వస్తుంది, దాని శాండ్ ఉంటుంది, అన్నీ కూడా మళ్ళీ ఈవెన్ స్టీల్ కూడా అగైన్ వీ కెన్ రీయూజ్ అనమాట. అందుగురించి అని ఇది రైట్ టైంలో ఈ యొక్క కాన్ఫరెన్స్ ఇక్కడ చేసినందుకు మాకు సంతోషంగా ఉంది. చాలా ఇంపార్టెంట్ పేపర్స్, చాలా టెక్నికల్గా టెక్నాలజీ ఇన్నోవేషన్స్ ఏమున్నాయి అటువంటి లేటెస్ట్ ఇన్నోవేషన్స్తో కూడి పేపర్ సబ్మిట్ చేసి ఆ తర్వాత మేము మొత్తం కూడా కంక్లూజన్ రిపోర్ట్ తయారు చేసి మేము ఈ యొక్క వాట్ ఎవర్ ద బెనిఫిట్, ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి సెమినార్ వల్ల, ఈ కంక్లూజన్ రిపోర్ట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు అన్ని డిపార్ట్మెంట్లకు స్టేక్ హోల్డర్స్ పంపిస్తాము ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆల్సో ఫర్దర్ ఇంప్లిమెంటేషన్, ఫర్దర్ కండక్టింగ్ ఎనీ ప్రోగ్రామ్ ఇన్ దిస్ సబ్జెక్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే 8th and 9th 2 days ప్రోగ్రాము. ఈరోజు ఆల్మోస్ట్ మార్నింగ్ అవర్స్లో ఒక 450-500 మెంబర్స్ వచ్చిండ్రు. రేపు కూడా చాలా మంది వస్తారు, రేపు కూడా ఉంటుంది, 2 days ఉంటుంది. ఈ రోజు రేపు కలిసి ఆల్మోస్ట్ మాకు ఒక 22 పేపర్స్ ప్రజెంటేషన్స్ ఉంటాయి. తర్వాత 1.5 degrees సెంటిగ్రేడ్ కనుక. ఇది వాల్టి బులెటిన్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.